నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ని. నా పేరు హేమా సుదర్శన్ జిల్లోజు. నేను బీసీ విశ్వకర్మ. బీసీలకు ఎప్పుడు కానీ అనగారిన వర్గంగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కానీ మనకి సీఎంలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే పెద్ద పెద్ద పదవులు, ఎంపీ పదవులు కూడా వచ్చేసి ఓన్లీ రెడ్డిస్, కాపు, కమ్మ, ఓసీలకే ఇస్తుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఓసీ వర్గము, లేకపోతే వచ్చేసి డబ్బులున్న వర్గానికి మాత్రమే ఈ పదవులు కట్టబెడుతూ ఉంటారు. బీసీ వాళ్ళు దగ్గర దగ్గర 56 అన్నారు. అంతకుముందు దాంట్లో 56%, 60% ఉన్నారన్నారు పోయిన పార్టీ వాళ్ళు. బట్ ఇప్పుడు 42, కనీసం 42 రిజర్వేషన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు. ప్రతి దగ్గర ఏంటంటే బీసీ వాళ్ళని అనగదొక్కుంటూ వాళ్ళని ఓన్లీ ఈ ఓట్ల కోసం వాడుకోవడం తప్ప వాళ్ళని ఎలాంటి విధంగా అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా ఇప్పుడు బీసీలలో కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. దాంట్లో బీసీసీ, బీసీబీ, బీసీ అంటే కులాలు కూడా ఉంటాయి. ఎవరు ఎంత ఎక్కువగా పర్సంటేజ్ ఉంటే వాళ్ళకు సమానంగా వాళ్ళ పోస్టులు కానీ ఏదైనా ఎమ్మెల్యే పోస్టులు కానీ ఎంపీ పోస్టులు కానీ వాట్ ఎవర్ ఇట్స్ ఎమ్మెల్సీ అవన్నీ సమానంగా ఉండాలి. ముఖ్యంగా నేను బీసీ వర్గానికి తెలియజేసింది అంటే మనం మేలుకోవాలి. మనం అడిగితే తప్ప అమ్మ ఆకలేస్తేనే అన్నం పెట్టు అంటేనే పెడుతుంది, ఎవరు ఊరికే పెట్టారు. మనం అడిగితేనే మనం కొట్లాడి తెచ్చుకున్న రాజ్యం తెలంగాణ తెచ్చుకున్నాం, బంగారు తెలంగాణ, అది కాలేదు. ఇప్పుడు బీసీ అని చెప్పేసి అనుకుంటున్నాం. బీసీలం అందరం ముందుకు వచ్చేసి మనం పోరాడి మన ఐక్యతను నిరూపిస్తేనే మనము ఈ రాజకీయ పార్టీలలో కానీ ప్రతి దాంట్లో మనం ముందండుగులో ఉంటాము. దీన్ని అందరినీ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సరస్వతి, నేను బీసీ రాజ్యాధికార సమితి సీఈఓగా వర్క్ చేస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆకాంక్షలను, ప్రజల అవసరాలను గుర్తించి కోర్టులు వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది. మాకు హైకోర్టు పైన కానీ సుప్రీంకోర్టు పైన కానీ పూర్తి విశ్వాసం ఉంది. 42% రిజర్వేషన్ని మనకు మొన్న స్టే ఇవ్వడం జరిగింది 6 వారాల పాటు. మేము వ్యతిరేకిస్తలేము, కాకపోతే మాకు న్యాయం చేయండి, నెక్స్ట్ తీర్పులోనైనా సరే 42,000 రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు లెక్కలే లేవు. ఇప్పుడు లెక్కలు వచ్చినాయి. కులగణన జరిగి మాకు 56.36% ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మన ప్రభుత్వం అదే లెక్క ప్రాతిపదిక పైన 42% రిజర్వేషన్ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరాము. దానికోసమని ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేసేటువంటి క్రమంలోనే మేము రేపు బంద్ను ఏర్పరచుకున్నాము. ఈ బీసీ బంద్ని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేసి అందరూ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు బంజారా భారత్ సేవా సంఘ్ నుంచి నేను కన్వీనర్గా ఉన్నాను. సో మా బంజారా భారత్ నుంచి కూడా మేము మొత్తం అంటే టోటల్ సపోర్ట్ బీసీలకు చేయడానికి ఇక్కడ మా నాయకులు అందరూ వచ్చి ఉన్నారు. సో మేము అంటే గత 100 సంవత్సరాల నుంచి బీసీలు వెనకబాటుదనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో 100 సంవత్సరాలు మనం ఏ విధంగా అయితే స్వతంత్ర పోరాటం కోసం కొట్లాడినామో ఈరోజు మళ్ళీ బీసీల స్వతంత్రం కోసం కొట్లాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటి వరకు మనకి బీసీ నాయకులు కానీ రాజకీయవేత్తలు కానీ మనకు ఎక్కువగా ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా కనిపించట్లేదు. సో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మొత్తం ఇండియా వైడ్గా కూడా మనం ఈ పోరాటం తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. దాంట్లో ఇంకా బీసీలే వెనకబాటుతనం అంటే బీసీలలో ఉన్న మహిళలు ఇంకా చాలా వెనకబాటుతనానికి గురవుతున్నారు. దీన్ని మనం మైండ్లో పెట్టుకొని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయమూర్తులు దీనికి సానుకూలంగా స్పందించే వరకు మన యొక్క పోరాటం మనం పోరాటం చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ వచ్చిన అందరూ మా బంజారా నాయకులు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, ఎస్సీ నాయకులు కావచ్చు, అందరం కూడా బీసీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే తరతరాలుగా వాళ్ళు వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనం కంపల్సరీ మన యొక్క ఉద్యమాలు బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు మనం ఈ ఉద్యమాలు కొనసాగించాలని రేపు ఇచ్చే బంధు పిలుపుని అందరూ కూడా మద్దతు ఇచ్చి దాన్ని సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.